మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం శిరీష. గురుగారు, ఈ జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? అలాగే ఈ జూన్ మాసంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటారు? ఓవరాల్ గా చూసుకుంటే గ్రహ గోచరం ఎలా ఉంటుంది అంటారు వృషభ రాశి వారికి? వృషభ రాశి వారికి అత్యద్భుతంగా ఉండబోతోంది. ఒక మే 15వ తేదీ వరకు మాత్రము జన్మంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వలన మనశ్శాంతి లోపము, తండ్రి కొడుకుల మధ్య యుద్ధాలు ఇలాంటివి జరుగుతాయి. తండ్రి మంచి ఉద్దేశంతో చెప్పిన అది ఆర్గ్యుమెంట్గా తీసుకుంటారు. ఫాల్స్ ఈగోస్కు వెళ్తారు. ఇది వెళ్ళకూడదు. ముఖ్యంగా తర్వాత ప్రభుత్వంలో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళు అన్ని చాలా బిల్డింగ్స్ అవన్నీ కట్టినటువంటి వాళ్ళు R&B రైల్వేలో అవి ఆ బిల్స్ అనేటటువంటివి మే 15 వరకు రావు. దాని తర్వాత మాత్రం మే 15 తర్వాత వస్తాయి. అలాగే ఈ యొక్క గురు శుక్రులు ఇద్దరు కలిసి మనకి మిథున రాశిలో జూన్ 2 వరకు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి జూన్ నెలవు కాబట్టి మనకి ఈ యొక్క గురువు మనకి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల గురుబలం అనేటటువంటిది పెరిగిన కర్కాటక రాశిలో బలోపేతమైన గురువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా గురువుకి దూరంగా ఉండాలి, సేవ చేయాలి. అందరూ ఏం చేస్తారు, ఇప్పుడు ఒక పెద్ద స్వామీజీ ఉన్నాడు అనుకోండి, పెద్ద స్వామీజీ ఆయన నాకు తెలుసు అనడం కోసం మా గురువుగారిని వీళ్ళు చాలా క్లోజ్గా వెళ్తారు. వెళ్తే ఆశ్రమానికి ఒక 5 లక్షలు ఇచ్చినా 10 లక్షలు ఇచ్చినా ఆ ట్రిప్కే మళ్ళీ తర్వాత మళ్ళీ గురువుగారికి మళ్ళీ అవసరమే ఇంకో 10 లక్షలు తేవాలి. ఇప్పుడు ఆశ్రమాలు అన్నీ అయ్యాయి. సో వీళ్ళు ఏమవుతారు, గురువు దగ్గరికి వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళు కోప్పడతారు. గురువు కోప్పడినప్పుడు వీళ్ళు అలుగుతారు, వేరే ఆశ్రమానికి జంప్ చేస్తారు. ఇలాంటివి జరగడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మొట్టమొదటగా గురువు దగ్గర విపరీతమైనటువంటి తృతీయ స్థితిగతుడు అయ్యాడు కాబట్టి విపరీతమైన ఖర్చు అనేటటువంటిది ఎక్కువగా అవుతుంది. ముందుగా ఫైనాన్స్ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా వీళ్ళు ఎంత సంపాదించినా ఈ వృషభ రాశి వాళ్ళకి స్త్రీ గండం ఎప్పుడూ ఉంటుంది ఈ మే నెలలో. కాబట్టి ఆడవాళ్ళకి ఇచ్చేస్తారు. వీళ్ళు అప్పు అడుగుతున్నారు కదా అని ఇస్తారు, బంగారం అడుగుతున్నారు కదా అని ఇస్తారు. ఇవ్వడం ఈజీయే కానీ తర్వాత మళ్ళీ అవి రాకపోయేసరికి వీళ్ళు గట్టిగా ఆడవడం, వాళ్ళంతా కూడా మరి కేసులు పెట్టడం, ఇలాంటి అన్నెసరీ గొడవల్లోకి వృషభ రాశి వాళ్ళకి ఏడ్చబడడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రతి వృషభ రాశి వాడు కూడా స్త్రీలకు చాలా దూరంగా ఉండాలి. అలా కనుక ఉండకుండా మరి చేసినట్లయితే కొంచెం సమస్యలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు ఈ జూన్ మాసంలో? విద్యార్థులు చదువులో వెనుకబడిపోతారు, బద్ధకంగా ఉండి గురుబలం లేదు. ఆ తర్వాత మనకి గురుబలాన్ని పెంచుకోవాలి, లేదు అని మనం వదిలేయకూడదు. కాబట్టి చేసినటువంటి ఎక్సర్సైజే మళ్ళీ చేయడము, అలాగే చిన్న చిన్న రూపాయి ఖర్చు అక్కర్లేకుండా మన యొక్క దత్తాత్రేయ స్వామి వారిని కానీ దక్షిణామూర్తిని కానీ మనం పూజ చేసుకోవడము, జపం చేయడం, స్తోత్రాలు చదవడం, ఇలాంటి వాటి వల్ల పికప్ వస్తుంది. అలాగే కిరాణా షాపు వ్యాపారం, డిపార్ట్మెంటల్ స్టోర్స్, హాస్టల్స్, తర్వాత ఈ యొక్క టెంపుల్స్, పీఠాలు, ఇలాంటి బిజినెస్లు ఏమైతే ఉన్నాయో ఆ బిజినెస్లు అన్నీ కూడా మంచిగా ఆర్థికంగా వీళ్ళకి డబ్బును తెచ్చిపెడుతుంది. కాబట్టి గురువు అంటే ఇప్పుడు డెఫినేషన్, ఇప్పుడు గురువు తృతీయ స్థితికి వచ్చేసాడు అంటే అర్థం ఏమిటంటే వీళ్ళు దొంగ గురువులను ఆశ్రయిస్తారు అని అర్థం. దానివల్ల డబ్బు ఖర్చు అవుతుంది అని. ఇప్పుడు స్వామి వివేకానంద సిద్ధాంతాలు, మనం స్వామి వివేకానంద గురించి ఎక్కువ చెప్తాం కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రవచనకారులు కూడా స్వామి వివేకానంద చికాగో అడ్రస్లో స్వామి వివేకానంద వెళ్ళి మొదలెట్టారు. ఇప్పుడు ఇంతకుముందు మామూలుగా పిట్టకథలు చెప్పేవారు. సీతకి రాముడు మొగుడు, రాముడికి సీత భార్య, ఇలా చెప్పేటటువంటి వాళ్ళకి టర్న్ వస్తుందన్నమాట. ఆ టర్న్ అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళు మనం కృషి చేసి తెచ్చుకోవాలి. మంచి గురువులను ఆశ్రయించడం, తర్వాత ఆ గొప్ప గురువులైనటువంటి రమణ మహర్షి, ఆ తర్వాత ఆనందమూర్తి గారు, స్వామి వివేకానంద లిటరేచర్స్ చదవడము, దీని ద్వారా గురుబలం, గురు దోషం కొంచెం తగ్గుతుందన్నమాట. మరి గురుగారు, ఈ మాసంలో వివాహ యోగం ఉందంటారా? వివాహ యోగం వృషభ రాశి వారికి ఉంది.
తప్పకుండా వీళ్ళకి వివాహాలు కుదుర్చుకోవచ్చు. అయితే ఎలా భంగం జరుగుతుంది అనేది నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎలా అంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి అనుభవం వస్తుందన్నమాట. ఒక అమ్మాయికి వృషభరాశి అబ్బాయి ఒక అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిర్చారు. కుదిరిస్తే అంతా బాగానే ఉంది. మొత్తం ఇరు వర్గాలు నిశ్చిత తాంబూలాలు కూడా తీసేసుకున్నారు. ఇంకా వివాహం దగ్గరికి వచ్చేసింది. ఇంకో 15 రోజుల్లో వివాహం అవ్వబోతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయి తరపు బంధువులు ఎవరో తెలియదు, వాళ్ళు ఫోన్ చేసి అబ్బాయిని బెదిరించడం ప్రారంభించారు. ఏమని, నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు ఉండదు, లైఫ్ ఉండదు, అది ఇది అని అట్లా. అది మామూలు మొదట్లో ఏదో సరదాగా అనుకున్నారు వాళ్ళు. తర్వాత సీరియస్గా బెదిరిస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళని చెప్పారు. పాపం వాళ్ళకి ముందే తెలిసి అమ్మాయి వేరే అబ్బాయిని ప్రేమించింది కాబట్టి ఆ అమ్మాయి చేయిస్తుంది ఇదంతా కూడా. కాబట్టి తర్వాత తెలుసు, వచ్చిందా, ఓకే అంది తప్ప కంగారు పడ్డాలు ఇలాంటివి లేవు. ఇలాంటి అనుభవాలు ఈ వృషభ రాశి వాళ్ళకి అవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ పెళ్లి ముందు బుడుగు కుదుర్చేసుకోవడం కాకుండా ఆ అమ్మాయికి ఇష్టమా కాదా, ఆ అమ్మాయికి ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉంటే కనుక వదిలేయడం మంచిది. అలా చూసుకుంటే ఇది, లేదా భంగపాటు తప్పదు. అది నేను అనేది. వివాహం కుదురుతాయి కానీ మంచిగా అటు ఇటు ఇరుపక్షాలు చూసుకొని చేసుకోవాలి జాగ్రత్తగా. అంతేకాని కట్నాలు వస్తాయి, మాకు 20 కోట్లు ఉన్నాయి, 40 కోట్ల అమ్మాయి వస్తుందని చేసుకుని అమెరికాకి చేసుకుంటే కనుక లాస్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? కుటుంబ వాతావరణము ప్రశాంతంగా ఉంటుంది. పిల్లల చదువుల విషయమయ్యి చదువుల కోసం ఇవన్నీ కూడా డబ్బు సమకూర్చడం ఇవన్నీ చేయాలి. ఇవన్నీ కూడా మనం గోచార రీత్యా మనం చెప్తున్నాము కోటాను కోట్ల మందికి. అయితే వ్యక్తిగతంగా మనిషికి మారుతుంది. అలా కావాలనుకునేటటువంటి వాళ్ళు మనల్ని సంప్రదించినట్లయితే తప్పకుండా మనం వాళ్ళకి వ్యక్తిగత జాతకం చెప్పొచ్చు. ఎప్పుడు ఏ సంఘటన అనేది ఏం జరుగుతుంది అనేది మనం చూడొచ్చు అనమాట. గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? గృహయోగం అనేటటువంటిది వృషభ రాశి వాళ్ళకు ఉంది. తప్పకుండా వీళ్ళు ఈ నెలలో ఇల్లు కొనుక్కోవడము దానికి సంబంధించి చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క ఒక వ్యక్తి 65 లక్షలు చేత్తో పట్టుకొని నేను కొంటా అంటూ సంవత్సరం నుంచి కొనలేకపోతున్నాడు. దానికి కారణం ఏమిటంటే దగ్గరికి ఒక 20,000 ఒక ఇల్లు బేరం, ఆ 20,000 కుదరడం లేదు కాబట్టి వదిలేస్తున్నాడు. మళ్ళీ రెండోది మళ్ళీ ఇంకొక 20,000 30,000 బేరం దగ్గర. ఇల్లు కొనే వాళ్ళకి సూచన ఏంటంటే కావాలనుకున్నప్పుడు కొంచెం ఎక్కువ పడేసేసైనా కొనేసే తెగింపు ఉండాలి. ఆ తెగింపు అనేటటువంటిది గురుగ్రహం ఇస్తుంది. ఎప్పటి నుంచి ఇస్తుంది? 2 జూన్ వచ్చిన తర్వాత ఇస్తుంది. అందువల్ల అంతవరకు కూడా వీళ్ళు నాన్పుడి బేరం ఉంటుంది. ఈ విధంగా కనుక చేసుకుంటే గృహయోగం తప్పకుండా వస్తుందమ్మా. మరి గురుగారు, ఈ జూన్ మాసంలో మొదటి 15 రోజులు బాగుంటుందంటారా, ద్వితీయార్థం బాగుంటుందంటారా? మనకి వృషభ రాశి వారికి అందరికీ కూడా మొట్టమొదట 15 రోజుల వరకు కూడా విపరీతమైనటువంటి డబ్బు ఖర్చు ఉంటుంది. చుట్టాలతో ఎంజాయ్మెంట్, ఐపీఎల్ మ్యాచెస్ ఇలాంటివన్నీ కూడా వాటిల్లో లాస్ అయినటువంటివి రికవరీ చేసుకోవాలని కొత్త వ్యాపారాల గురించి ఆలోచనలతో బిజీగా ఉంటారు. ఆ తర్వాత జూన్ 15 నుంచి తర్వాత దాటిన తర్వాత నెలాఖరు వరకు కూడా వీళ్ళకి స్థాన చలనం అనేటటువంటిది ఉంది. స్థానం చలనం వల్ల వేరే ఊర్లకు వెళ్ళడము, వేరే ట్రాన్స్ఫర్స్ రావడము, ఉద్యోగం దగ్గర ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. మరి గురుగారు, ఈ మాసం అంతా వృషభ రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? గురు జపం చేయాలా, గురు స్తోత్రాలు చదవాలా, గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాలనిచ్చి పేద బ్రాహ్మణులకి మనము గురువారం నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటలకు దానం చేసుకోవాలి. ఉదయం 3 గంటలకు చేస్తేనే ఫలితం. తర్వాత మరి అదేవిధంగా ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయాలి. అంటే ఎక్కడో 41 రోజులు ప్రదక్షిణాలు, 4 గురువారాలు అనే అట్లా దేవాలయాలకి దూరం వెళ్ళడం కాదు. మేడి చెట్లు పుష్కలంగా దొరుకుతాయి. మన ఇంట్లోనే మేడి చెట్టు వేసుకోవాలి. మేడి చెట్టు వేసుకుంటే తులసి చెట్టు ఎలా వేసుకుంటాం, దేవతా వృక్షాలను అలా పెంచుకోవచ్చు. కాబట్టి దానికి నీళ్లు పోసి దానికి ప్రదక్షిణాలు చేసుకుంటూ, దాని మొదలులో మనకి దత్తాత్రేయ స్వామి వారు, ఆయన భార్య అయినటువంటి అనఘాదేవి, 64 యోగిని గణాలు ఉంటారు. తప్పకుండా గురుచరిత్ర పారాయణ చదువుకోవాలా. చదువుకొని చక్కగా మనకి గానగాపురంలో ఆ భీమా అమరజ నది ఉంటుంది. అక్కడ మొత్తము అష్టతీర్థాలను ఉంటాయి. అష్టతీర్థాల్లో స్నానం చేయడం, ఆ తర్వాత స్వామివారిని మనం దర్శించుకోవడం,
ఇలాంటివి గోనగాపురం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి గురువుకు సంబంధించి దక్షిణామూర్తి, ఆదిశంకరులు, దత్తాత్రేయుడు, అలా వీళ్ళ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్మరించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. గురుగారు, మొత్తం మీద జూన్ మాసంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.